ఏదేమైనా తల్లిదండ్రుల ముందు పిల్లలే అన్నది ఎంత వాస్తవమో, ఎవరు ఏ స్థాయిని అందుకున్నా గురువు ముందు శిష్యులే అన్నది కూడా అంతే యథార్థం. తాజాగా జరిగిన కొన్ని రాజకీయ సంఘటనలు ఈ వాస్తవాన్ని మరోసారి నిర్ధారించాయి. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా టీడీపీ పార్టీ నుంచి బయటకొచ్చి టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ సుదీర్ఘకాలం తన లక్ష్య ఛేదనకు పొత్తులతో రాజకీయ పోరాటం చేస్తూనే వచ్చారు. 2001లో టీఆర్ఎస్ పార్టీతో మొదలైన కేసీఆర్ నాయకత్వ ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ బీఆర్ఎస్తో 2025 వరకు వచ్చింది. అయితే ఇక్కడ 2014లో ప్రత్యేక తెలంగాణ లక్ష్యాన్ని అందుకున్న కేసీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో రాజ్యమేలారు. ఆ దశాబ్ద కాలంలో తనకు అంది వచ్చిన అవకాశంతో ప్రత్యర్థి పార్టీలను అధఃపాతాళానికి తొక్కారు. చివరికి తనకు రాజకీయ అవకాశం కల్పించిన టీడీపీని సైతం తెలంగాణలో సమాధి చేయగలిగారు. తెలంగాణ అనే ఒకే ఒక్క సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని ఇదంతా చేయగలిగిన కేసీఆర్ చివరికి అదే కుటుంబ సెంటిమెంట్కు బలై తన ఉనికి కోసం, పార్టీ అస్తిత్వం కోసం ఆరాటపడుతున్నారు. అయితే తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన టీడీపీని, తనకు రాజకీయ అవకాశాలు కల్పించిన చంద్రబాబుని కేసీఆర్ అధికారం చాలా తక్కువ అంచనా వేసిందని చెప్పాలి. టీడీపీలో పుట్టి టీడీపీలో ఎదిగి చివరికి అదే టీడీపీని నాశనం చేయడానికి పూనుకున్న కేసీఆర్ నాటి బీఆర్ఎస్ నేతలు గురువును మించిన శిష్యుడు మా నాయకుడు కేసీఆర్ అంటూ కొనియాడారు. బాబు వద్ద రాజకీయ ఓనమాలు దిద్దిన కేసీఆర్ తన రాజకీయంతో అదే బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే స్థాయికి ఎదిగారంటూ కేసీఆర్ పై ప్రశంసల జడివాని కురిపించారు. అయితే కేసీఆర్ ఇచ్చిన ఒక్క రిటర్న్ గిఫ్ట్తో బాబు పాతాళానికి పడిపోయారంటూ నాడు కేసీఆర్ అభిమానులు సంబరాలు సైతం చేసుకున్నారు. అయితే ఒక్క విజయమో ఒక్క పరాభవమో టీడీపీ ఉనికిని ప్రశ్నించలేదని, బాబు నాయకత్వాన్ని కుంగదీయలేదని 2024 ఎన్నికలతో బాబు 164 సీట్ల భారీ విజయంతో నిరూపించుకున్నారు. ఒక్క ఓటమి 5 ఏళ్ల అవమానాలు, ప్రత్యర్థుల వికటాట్టహాసాలు, తెరచాటు రాజకీయాలు, 40 ఏళ్ల రాజకీయ జీవితానికి ఎన్నో అడ్డంకులు, మరెన్నో చీకటి రోజులు ఇవన్నీ కలిసి కూడా చంద్రబాబు నాయుడిని ఇంచు కూడా భయపెట్టలేకపోయాయి. టీడీపీ పార్టీ ఉనికిని దెబ్బ కొట్టలేకపోయాయి. కానీ 2023 బీఆర్ఎస్ ఓటమి కేసీఆర్ను రాజకీయంగా మూగవాడిని చేసేసింది. ఇటు పార్టీ పరంగానూ అటు కుటుంబ పరంగానూ కేసీఆర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని నిస్సహాయాలుగా మిగిలిపోయారు. గురువుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామన్న ఆనందం కేసీఆర్కు ఆ ఒక్క ఎన్నికలకు మాత్రమే పరిమితమైంది. కానీ అదే గురువు నుంచి పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన రిటర్న్ గిఫ్ట్తో ఇప్పుడు కేసీఆర్ తన పార్టీ అస్తిత్వం కోసం సొంత సంతానంతో పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. కేసీఆర్ మాదిరి బాబు బీఆర్ఎస్ మీద కానీ, కేసీఆర్ మీద కానీ, రాజకీయంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎన్నడూ నోరు జారలేదు. ఓటుకు నోటు అంటూ ఒకసారి, రిటర్న్ గిఫ్ట్ అంటూ మరోసారి కేసీఆర్ తన రాజకీయ గురువు మీద పైచేయి సాధించారని సంబరపడినప్పటికీ గురువెప్పటికీ గురువే శిష్య అనేది కేసీఆర్కు ఇప్పుడు తెలిసొస్తోంది. కేసీఆర్ మళ్ళీ బాబు ఓటమికి కుంగిపోలేదు, సంక్షోభాలకు లొంగిపోలేదు. కష్టంలో ఉన్నప్పుడు కుటుంబమంతా బాబు కోసం, పార్టీ కోసం తమ వంతు చేయూతనిచ్చారు. అలాగే పార్టీ నుండి ఎదిగిన ఎంతో మంది నాయకులు పార్టీకి, తనకి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయినా, హద్దులు దాటి తనను తన కుటుంబాన్ని అవమానించినా బాబు ఎన్నడూ అవమానాలకు తలవంచలేదు, విమర్శలను లెక్క చేయలేదు. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 4 పర్యాయాలు ముఖ్యమంత్రి అనుభవం, 14 ఏళ్ల ప్రతిపక్ష హోదా ఇవేవి కూడా బాబుని రాజకీయ లక్ష్మణ రేఖ దాటించలేకపోయాయి. 7 పదుల వయస్సులోనూ తన మార్కు రాజకీయం చేస్తూ తెలుగు జాతి అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉంటుందని, సదా మీ సేవలో అంటూ బాబు మహానాడు సాక్షిగా తెలుగు ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ తన కూతురు లేఖలతో తనకిస్తున్న రిటర్న్ గిఫ్ట్లను చదువుకుంటూ ప్రజల ముందుకు రాలేక ముఖం చాటేస్తున్నారు.